ప్రియా చౌదరి అండి, జర్నలిస్ట్ని. మల్లన్న ఇష్యూ వస్తే ఈశ్వరాచారి మరణం వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి అనేటటువంటిది ఇక్కడ మాకు తెలియాలి. ఎందుకు తెలియాలి అని మేము మాట్లాడుతున్నాము అనంటే, అతగాడు ఇస్తే ఒక వర్గాన్ని తిడతాడు, అంతే తప్పితే బీసీ ఉద్యమం అంటే ఏంటండి? బీసీలను అవేర్నెస్ చేయడం, వాళ్ళ ఎడ్యుకేషన్ మీద, వాళ్ళ రిజర్వేషన్స్ మీద, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల మీద పోరాడటం. అది పక్కన పెట్టి 24 గంటలు జనాన్ని తిడుతూ, మందిని తిడుతూ, అలాగే ఇంకా ఏదో అంటే ఒక రాజకీయ నాయకుడి పాత్ర పోషించాడు. ముందేమో యాంకర్ అయ్యాడు, యాంకర్ తర్వాత జర్నలిస్ట్ అయ్యాడు, జర్నలిస్టు తర్వాత ఒక బీసీ నాయకుడు అయ్యాడు, బీసీ నాయకుడు తర్వాత రాజకీయ నాయకుడు అయ్యాడు. అంటే రంగులు మార్చి ఊసర వెళ్ళిలాగా తయారవుతూ మీరు తయారవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రశ్నించినందుకు మరి నువ్వు ఇతగాడు జర్నలిస్ట్ అని చెప్పేసి అని పేరు పెట్టుకున్నప్పుడు ముఖ్యమంత్రులనే ప్రశ్నించాడు, అలాగే ప్రతిపక్ష నాయకుల్ని ప్రశ్నించాడు. విపరీతంగా పొద్దున్నే లెగిస్తే మార్మోగిపోయేది ఆయన మీడియా హౌస్ మొత్తం కూడాను. మరి అదే ప్రశ్న నువ్వు రాజకీయ నాయకుడు అయినప్పుడు మీడియా వాళ్ళు ప్రశ్నించరా? ప్రశ్నించినందుకు మహిళలని కూడా చూడకుండా మహిళల మీద కూడా కేసు పెట్టించినటువంటి ఉదంతో నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎప్పుడైనా సరే రాజకీయ నాయకుడు జవాబుదారీతనంతో ఉండాలి, అలాగే ప్రశ్నలకి ఆన్సర్ ఇచ్చి తీరాలి. ఇవ్వకుండా భయపెట్టి భయభ్రాంతుల్ని చేసేటటువంటి విషయంలోకి వస్తే ఖచ్చితంగా మాట్లాడుతున్నారు కదా.